అంటే ఇప్పుడు అత్తయ్య బాధ్యత మనదైపోయింది శాశ్వతంగా. నువ్వేం బెంగపడకు, మిగతావన్నీ చూసుకుందాంలే. బాణం సరిగ్గా లక్ష్యాన్ని తాకిందత్తయ్యా. భీమ్, మన అత్తయ్యని చూడొచ్చని డాక్టర్ చెప్పారు. రా. వస్తున్నానన్నయ్య. మీరు కూడా రండి. పద. మీరందరూ భీమరావును వదిలేయచ్చు కదా. ఏమంటున్నారు వదినా? మీరు ఏ భీమరావు గురించి మాట్లాడుతున్నారో తన కారణంగా మనం మన మన వైభవ్ దేవుని కోల్పోవాల్సి వచ్చింది. లేదు 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 లేదు, భీమరావును మనం వదిలేయకూడదు ప్రచండదేవ్ గారు. నువ్వేం కోరుకుంటున్నావు? మేము ఆ భీమరావును వదిలేయాలనా? వాణ్ణి ప్రశాంతంగా బతకనివ్వాలనా? చూడండి, వైభవ్ కోరుకుంటుంది కూడా ఇదే కదా, భీమరావును ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని. అందుకే మనం భీమరావుకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే తానేం చేయాలనుకుంటున్నాడో చేసుకోనివ్వండి. నాకు తెలిసి దానివల్ల వైభవ్ ఆత్మకు కొంచెం శాంతి లభిస్తుందేమో. చూడండి, మీరు కోపం తెచ్చుకోకండి. ఇలా చూడండి, భీమరావు మూలంగా మీరింతగా ఆందోళన పడడం చూస్తుంటే నాకేమాత్రం నచ్చడం లేదు. నేను మీ భార్యను, నాకు మీ గురించి బెంగగా ఉంటుంది. ఇలా రా. చెప్పేది నీకే, ఇలా రా. అలాగే. పట్టుకో. అలాగే. వినిపించలేదా? దీన్ని పట్టుకో. తీసుకో. ఇక ఇప్పుడు ఇదే కత్తితో నువ్వు నీ గొంతు కోసుకో. నీ మీదొట్టు. మేమా ముదనష్టపు భీమరావును వదిలేస్తాం. నీ గొంతు కోసుకో. భయం వేస్తుందా? సమయం కావాలా? సరే, సమయం తీసుకో. ఆ లోపు నేను చాయ్ తాగుతాను. నీకు చాయ్ తాగేంత సమయం మాత్రమే ఉంది. పిన్ని, ఇప్పుడు ఎలా ఉంది మీకు? నొప్పి పెడుతోంది. ఇంతకీ మీరు ఎలా పడ్డారు వదినా? మీకు తలగాని తిరగలేదు కదా? లేదు. నాకేమనిపిస్తోందంటే ఎవరో నన్ను తోసేశారనిపిస్తోంది. తోసేశారా? మిమ్మల్నా? ఎవరు? ఆ సమయంలో మీకు తెలియలేదేమో. మేమంతా అక్కడికి వెంటనే వచ్చేసాం. కానీ జీజాబాయ్, నిన్న రాత్రి మీరా నిన్ను చంపదెబ్బ కొట్టింది. కొంపదీసి నువ్వు గాని తనని? నాకు తెలుసు, ఇలాగే జరుగుతుందని తెలుసు. ఇంట్లో ఎవరికైనా నన్ను మాట్లాడే అవకాశం దొరికితే వాళ్ళు అనకపోవడమా? అలా ఎప్పటికీ జరగనే జరగదు. ఎవరి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు.
అయినా నన్నే దోషి అంటారు. ఏంటంటే జీజాబాయ్, నీ బుద్ధి గురించి నేను బాగా అర్థం చేసుకోగలను. ఆ తర్వాత నువ్వు ఈ కొత్త నాటకం మొదలుపెట్టావు, మీరా ఇప్పుడు మన దగ్గర ఉండదని. అంటే ఇక ఇంట్లో ఎవరు నిర్ణయం తీసుకోకూడదు ఎవరెక్కడ ఉండాలో. అవును, అదే. మీరొక్కరే నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మాకు పిన్ అక్కర్లేదంటే అక్కర్లేదు, మేము మా దగ్గర పెట్టుకోలేము. కానీ నేను లేనా? నేను ఇంకా ఉన్నానుగా. అత్తయ్య నా దగ్గర, రమ దగ్గరే ఉంటుంది. కానీ మీరందరూ ఈ విషయం గురించి హాస్పిటల్లో మాత్రం గొడవ చేయకండి దయచేసి. చూడు నాన్న, తన బుద్ధి ఎలాంటిదో మా అందరికీ బాగా తెలుసు. అయినా సరే నాకేమనిపిస్తోందంటే, కేవలం ఈ బుద్ధిని చూసే విషయంలో అయినా ఈమెను ఖచ్చితంగా దోషి అని చెప్పలేం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది మీరా? డాక్టర్ గారు. అత్తయ్య, ఏం జరిగింది? ఏం జరిగింది? డాక్టర్ గారు, నాకు కొంచెం విషయం తీసుకొచ్చి ఇవ్వండి. అత్తయ్య, నాకు బతకాలం లేదు. అసలు నువ్వేమంటున్నావు? ఒకరికి భారంగా మారడం నాకు ఇష్టం లేదు. నాకు అసలు బతకాలం లేదు. అసలు మీరు ఏమంటున్నారు? మరి ఇంతగా ఏం లేదు. మీరు కేవలం ఏమనుకోవాలంటే, ఇన్ని సంవత్సరాలు మీరు నాన్న దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీ అన్న కొడుకు దగ్గర ఉంటారు, అంతే కదా? కానీ బాబు, నాన్న, నాకింకేమీ తెలీదు. నేను అత్తయ్యను ఇంటికి తీసుకెళ్తున్నాను. నేను ఇప్పుడే జట్కా బండి తీసుకొస్తాను. రండి, మీరు నా వెంట రండి. నేను మీకు మందులు ఇస్తాను. అవి ఎలా వేయాలో అది కూడా చెప్తాను. నాతో రండి. నాన్న, మనం కూడా బయటికి వెళ్దాం. అత్తయ్యని కొంచెం విశ్రాంతి తీసుకొనిద్దాం. మీరా, నువ్వు విశ్రాంతి తీసుకో. బాగా దెబ్బ తగిలింది కదా? వదినా, ఇప్పుడు లేచి తిరగడానికి కూడా మీరు పనికిరారే. ఊతకర్ర ఉన్నా కూడా. అన్నట్టు వదినా, ఇప్పుడు లెక్క సరిపోయింది కదా? నిన్న రాత్రి మీరు నన్ను కొట్టారు. ఈ రోజు పొద్దున మీరు పడిపోయారు. ఈ రోజు నుంచి మీకు నాకున్న సంబంధం తెగిపోయింది. అన్నట్టు ఒక చివరి విషయం. అది మిమ్మల్ని ఎవరు తోసేశారనుకుంటున్నారు? నేనే తోసేశాను. ఇక చూడండి, తోసినందుకు ఎలాంటి ప్రభావం చూపిందంటే, మీరు నేరుగా మా వాటాలోంచి లేచి భీమ్ ఇంకా రమా వాటాలో పడిపోయారు. మీరు మహా సరదా పడ్డారు కదా. ఇక పక్కింటి దానిలా మారిపోయి ఉండండి. ఏం ఆలోచించావు? నీ గొంతు కోసుకుంటావా? ఒక్క అవకాశం ఇస్తే దాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని అలాగే జరగనివ్వు. ఇంకెప్పుడైనా మధ్యలో మాట్లాడేవనుకో, నేను ఈ కత్తి నీ చేతికి ఇవ్వను. నేను దీంతోనే నీ గొంతు కోసేస్తాను. వెళ్ళు, ఇక వెళ్ళు, వెళ్ళు. వైభవ్ చావుకి మూల్యం నువ్వు చెల్లించుకోక తప్పదు భీమరావు.
నాకు తెలుసు ఇలాంటి పని నువ్వే చేయగలవని జీజాబాయ్. నన్ను నడవలేకుండా చేసి నన్ను ఇంట్లోంచి గెంటేశావు. నువ్వే చూస్తూ ఉండు, ఒకరోజు నువ్వు కూడా ఇలాగే ఎవరి ఆధారం లేకుండా ఇంట్లోంచి వెళ్తావు. అప్పుడు నువ్వు కూడా లేచి నడవడానికి కూడా పనికి రావు. అప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, ఒకవేళ నిన్ను ఎవరైనా చూసుకుంటే అది కేవలం భీమ్రావే చూసుకోవాలి. ఇక ఆ రోజు ఎప్పటికీ రాదు వదినా. మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ ఇంట్లో నాకంటే ముందు మీకే హక్కుంది. ఇక నేను మిమ్మల్ని పోషిస్తాను. నా పిల్లల్ని పోషించింది మీరే కదా. ఎప్పుడు మీరే నన్ను చూసుకున్నారు వదినా. మీరే అంటుంటారు కదా నేను మీ వదిన కాదు చెల్లెళ్ళని. ఇక ఇది మీ కుటుంబమే వదినా. మేమంతా మీ వాళ్ళం. ఈ ఇల్లు మీది. వైద్యుడు మందులు ఇచ్చాడు కదా, ఇక మేమంతా ఉన్నాం. అంతా చక్కపడుతుంది. మీరు అలాగే ఆ భీమాబాయి కలిసి ఈవిడ్ని నెత్తకెక్కించుకున్నారు. ఈవిడికి అసలు నా ఇంట్లో ఉండే యోగ్యతే లేదు. మిమ్మల్ని ఎవరు తోసేశారనుకుంటున్నారు? నేనే తోసేశాను. ఇక చూసారా, తోసినందుకు ఎలాంటి ప్రభావం చూపించిందంటే మీరు నేరుగా మా వాటాల్లోంచి లేచి భీమ్ ఇంకా రమా వాటాలో పడిపోయారు. అత్తయ్య, జట్కా బండి తీసుకొచ్చాను. మిమ్మల్ని జట్కా బండి ఎక్కించడానికి ఏర్పాట్లు చేస్తాను. కూర్చో. ఏమైంది అత్తయ్య? ఒక్క విషయం గుర్తుపెట్టుకో బాబు, ఎప్పుడైనా జీజాబాయ్ నీ గుమ్మంలోకి నిస్సహాయరాలుగా వస్తే తలుపులు మాత్రం మూయొద్దు. తనను నీ ఇంట్లో పెట్టుకుని తనకు సేవ చేయి. ఇదే నా చివరి కోరిక భీమ్. అత్తయ్య, కానీ బాధాకరం, మీ చివరి కోరిక నేను నెరవేరనివ్వను వదినా. చూడు భీమ్, ఏ రోజైనా అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, ఆ రోజు నేను చావడానికైనా ఇష్టపడతాను. కానీ నిన్ను మాత్రం వచ్చి సహాయం అస్సలు అడగను. ఏమైంది అత్తయ్య? తనెందుకు ఇలా మాట్లాడుతోంది? ఏం లేదు భీమ్, నాకు కొంచెం విషయం తీసుకొచ్చివ్వు. నాకు బతకాలని లేదు, నన్ను చనిపోనివ్వు. మీరిద్దరి సంసారం ఇంకా మొదలు పెట్టనే లేదు. నాలాంటి వికరాంగురాల్ని, ముసలిదాన్ని మీరిద్దరూ ఎలా భరించగలరు? ఇప్పటిదాకా నేను, అన్నయ్య ఇంకా భీమాబాయికి సమస్యలా ఉన్నాము. ఇప్పుడు ఇంకొకరికి సమస్యలా మారడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య, అంత మాట అనకండి అత్తయ్య. కాపండి అత్తయ్య. నాకు ఇష్టం లేదు భీమ్. అలా మాట్లాడకండి అత్తయ్య. మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు కదా, మీరెప్పుడు నా మాట అయితే వింటారు కదా. ఈ మాట కూడా వినండి అత్తయ్య. ఎక్కడ బంధాలుంటాయో అక్కడ బాధ్యతలు ఎప్పటికీ ముగిసిపోవత్తయ్య. ఈరోజు మా అమ్మ భీమాబాయి లేదు, కానీ భీమాబాయి కొడుకు ఇంకా బతికే ఉన్నాడు కదా అత్తయ్య. అలాగే తన కోడలు కూడా. మీరలా మాట్లాడకండి అత్తయ్య. రామ్జీ, నగరపాలక కార్యాలయం అటుంది కదా, మరి మనం ఇటెందుకు వెళ్తున్నాం? అదీగాక భీమిచ్చిన పత్రాన్ని ముందు వెళ్ళి సమర్పిద్దాం. పురంజన్,
నేను భీమ్కైతే చెప్పేశాను, వాడికి బదులుగా నేను పనిచేస్తానని. కానీ ఏమనుకుంటున్నానంటే ఆ పని నేను చేయను, అలాగే వాణ్ణి కూడా చేయనివ్వను. చెయ్యవా? అసలేమంటున్నావు రామ్జీ? అసలే మనకి పనే దొరకదు, ఇక దొరికిన పని చేయటానికి మనకున్న సమస్య ఏంటి? నాకు అర్థమైంది. ఈ పని నువ్వెందుకు చేయనంటున్నావో. ఎందుకంటే ఇది భీమిచ్చిన పని కాబట్టి చేయనంటున్నావు, అంతేనా? ఒక కొడుకు తన తండ్రికి పనిస్తే అంతకంటే గర్వించాల్సిన విషయం ఇంకే ఉంటుంది. కానీ ఇక్కడ కారణం వేరు. వాడు తన పని నాకిచ్చాడు అంటే నాకు అవకాశం దొరికింది నేను ఆ పని వదిలేసుకోవడానికి. అలాగే ఆలోచనని అంతం చెయ్యాలి. అది శతాబ్దాల నుంచి జాతి మత వ్యవస్థ పేరుతో మన సమాజంలో అన్యాయం జరుగుతోంది. అన్యాయం జరుగుతుందా? ఆలోచన? ఎలాంటి ఆలోచన? ఇదే, మన జాతిలోని వాళ్ళు కేవలం చెత్త శుభ్రం చేయడానికే ఉన్నారని, మరుగు శుభ్రం చేయడానికే ఉన్నారని. ఒకవేళ భీమ్ ఇంకా నాలాంటి చదువుకున్న వాళ్ళు ఈ పని చేసినట్టయితే ఇక ఎవరు నమ్మకం పెట్టుకుంటారు మన జాతిలో వ్యక్తుల మీద? నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే, నేను ఒప్పుకుంటాను రామ్జీ. కానీ భీమ్కి విషయం తెలిసిందంటే తనెంత బాధపడతాడో ఆలోచించు. బాధపడకు, వాడికి నేను నచ్చ చెప్తాను. అలాగే వాడు అర్థం చేసుకుంటాడు కూడా. ఇలానేం లేదు, భీమ్ అర్థం చేసుకోవడానికి కాదు. కానీ ఎన్నోసార్లు పరిస్థితుల వల్ల నిస్సహాయుడైపోతాడు. ఇక వాడు నిస్సహాయుడైపోయినప్పుడు ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటంటే నేను వాడిని దృఢంగా మార్చను. ఇప్పుడు అదే చేస్తున్నాను. అదిగో మీరా అక్క వచ్చేసింది. ఆగండి, మంచం కింద పెట్టండి. పెట్టండి. మీరందరూ రావడం మంచిదైంది. మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక నుంచి వదిన పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆ విషయంలో నన్ను గాని లక్ష్మిని గాని ఎవ్వరూ ఏమి అనడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటే, ఏదైనా అనాలనుకుంటే భీమ్రావ్ ఇంకా రమణ అనండి, కానీ మమ్మల్ని కాదు, సరేనా? అలాగే సరే, మీ ఇద్దరిని ఎవ్వరూ ఏమీ అన్నరు. లక్ష్మి, ఓ పని చేద్దాం. మన ఇంటి బయట అక్కడ రాసి పెడతాం ఏ విషయం గురించి నిన్ను ఎవరూ ఏమీ అడగకూడదని. నాన్న అనకూడదు, నేను గాని వీధిలో వాళ్ళు గాని అత్తయ్య గాని ఏమీ అనకూడదు. అయినా గోడ మీద ఏంటి, నీకెవరికి ఎలాంటి సంబంధం లేదని నీ మొహం మీద రాయించాలి. ఎవరు చచ్చినా బతికినా సరే రాయించడం ఏంటి, నేనే రాస్తాను. మీరేం చేస్తున్నారు? రా, ఇలా రా. ఆనంద్, పిచ్చేమైనా పట్టిందా? మీరిద్దరు మంచం ఎత్తుకొని లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఇక నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేసేశాను. ఇప్పుడంతా స్పష్టమైపోయింది. ఇక వెళ్ళండి, మీరు మీ పనులు చేసుకోండి. ప్రతిరోజు నువ్విలా భీమ్ ఇంకా రమా మీద చిరాకు పడుతున్నావు కదా, చూస్తుండు. ఒకరోజు ఇదే భీమ్ ఇదే రమా నీకు తప్పకుండా ఆశ్రయం అవుతారు. ఇక వెళ్ళండి, పనిలోకి వెళ్ళండి. లేదంటే ఈ ఉద్యోగం కూడా ఊడిపోయిందంటే మీ చేతులకు మీ అదృష్టానికే మస అంటుకుంటుంది. వెళ్ళండి. అసలు ఈ ముగ్గురికి ముగ్గురు, నీ మొగుడు, నా మొగుడు, అలాగే ఈ వదిన ఒకే రకంగా వాగుతూ ఉంటారు ఎప్పుడు.
మన జీవితంలో అంత గడ్డు రోజులు వస్తాయా మనం ఈ భీమ్ దగ్గరికి వెళ్ళి సహాయం అడగడానికి? మనకు అది ఆ భీమ్రావ్ ఆశ్రయం పొందాల్సినంత పరిస్థితా? ఎప్పటికీ రాదు. లోపలికి పదండి. పిన్ని, ఇప్పుడు మీకెలా ఉంది? నేను పరీక్ష రాయడానికి వెళ్తున్నాను అత్తయ్య. సరే, మీరు పరీక్ష రాయడానికి వెళ్ళండి. నేను కూడా పనిలోకి వెళ్ళాలి. నేను త్వరగా వంట చేసి పనిలోకి వెళ్తాను. ఇద్దరు అలా ఎలా వెళ్ళిపోతారు? ఇద్దరికిద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇక మీ అత్తయ్యకు ఏదైనా అవసరమైతే ఎవరిస్తారు? మేమైతే ఇవ్వలేము. నాకు తెలిసి ఎవరొకరు ఇంట్లో ఉండడమే మంచిదనుకుంటున్నాను. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మావయ్య నోటి నుంచి ఇదే విన్నాను. భీమ్రావ్ ఇంకా రమ చాలా బాధ్యత గల వాళ్ళని. ఇంకేం, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మీకు తెలుసా, నాకు తెలిసి పిన్నిని ఈ విధంగా పక్కింటి వాళ్ళ మీద నమ్మకంతో వదిలేయడం బాధ్యతని మాత్రం అనరు.